నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి, చదువుల తల్లి సరస్వతీ దేవికి, వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూతదేహాదిహీనం సకల కరణహీనం సర్వభూతస్థితంతం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిం రుద్రం బ్రహ్మానాంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదా. పుట్టుక గాని ముసలితనము గాని లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయిన వాడు, పాంచభౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వైడు నగు శ్రీహరికి వందనం. మనస్సుతో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తూ ఉన్నాను. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు గరుడ పురాణంలోని 13వ అధ్యాయంలో విష్ణు పంజర స్తోత్రం గురించి తెలుసుకుందాము. ఒకరోజు ఆ రుద్రుడు అంటే ఆ శంకరుడు ఆ శ్రీ మహావిష్ణువుని అన్ని దిక్కుల నుండి మానవులను గాని, దేవతలను గాని, ఈ పశుపక్షాదులను గాని ఎవరు రక్షిస్తారు ప్రభో, దీని గురించి వివరంగా చెప్పు అనగా ఆ శ్రీ మహావిష్ణువు విష్ణు పంజర స్తోత్రం గురించి ఇలా వివరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ శంకరుడు ఆ విష్ణు భగవానుని ఇలా అడుగుతూ ఉన్నాడు. ఓ మహావిష్ణు, ఓ మహాప్రభు, మానవులందరినీ, దేవతలందరినీ, రాక్షసులందరినీ, ఈ పశుపక్షాదులందరినీ అన్ని దిక్కుల నుండి ఎవరు కాపాడుతారు? నాకు దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అడగగా ఆ శ్రీ మహావిష్ణువు విష్ణు పంజర స్తోత్రం గురించి ఆ శంకరునికి వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా విష్ణువు పలుకుతూ ఉన్నాడు. ప్రవక్షమెదనాహ్యేత ద్వైష్ణవం పంజరం శుభం నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణు త్వామహం శరణంగతః. శుభప్రదమైన విష్ణువు యొక్క రక్షణ కవచమును అంటే విష్ణు పంజరమును నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను రుద్ర, శ్రద్ధగా వినండి అని ఆ విష్ణుమూర్తి తన గురించి తాను ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ గోవింద, నీకు మరల మరల నమస్కారములు. సుదర్శన చక్రమును తీసుకొని తూర్పునందు నన్ను రక్షించగలవు, నన్ను కాపాడగలవు. ఓ విష్ణు, నీవే నాకు రక్షకుడవు, నిన్నే శరణు పొందుతున్నాను. కావున తూర్పు నుంచి వచ్చే ఆపదల నుండి నన్ను రక్షించు ప్రభువు అని ఈ శ్లోకము చెబుతుంది. గదం కౌమోదకిం గృహ్య పద్మనాభ నమోస్తుతే యామ్యాం రక్షస్వమాం విష్ణు త్వామహం శరణంగతః. ఓ పద్మనాభ, నీకు నమస్కారం. కౌమోదకి అను గదను గ్రహించు. ఓ విష్ణు, దక్షిణ దిక్కునందు నన్ను రక్షించు. నీవే నాకు శరణు, నిన్నే శరణు పొందుతున్నాను. దక్షిణ దిక్కు నుండి వచ్చే ఆపదలన్నింటి నుండి నన్ను రక్షించు అను ఈ శ్లోకము చెబుతుంది. ఫలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ ప్రతీచ్యాం రక్షమాం విష్ణు త్వామహం శరణంగతః. సౌనందమను పేరు గల నాగలి తీసుకొని నన్ను పడమర దిక్కు నుంచి కాపాడు. ఓ పురుషులలో శ్రేష్టమైన వాడా, నీవే నాకు రక్షకుడవు, నిన్నే శరణు వేడుతున్నాను. కావున పడమర నుంచి వచ్చే ఆపదల నుండి నన్ను రక్షించు. ముసలం శాతనం గృహ్య పుండరీకాక్ష రక్షమాం ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణంగతః. ఓ తామరపువ్వు వంటి కన్నులు కలవాడా, శాతనమను పేరుగల రోకలిని తీసుకొని ఉత్తర దిక్కున నన్ను రక్షించు. నీవే నాకు శరణు, నీవే రక్షకుడవు, నిన్నే శరణు పొందుతున్నాను. ఉత్తరం నుంచి వచ్చే ఆపదల నుండి నన్ను రక్షించు. ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే నమస్తే రక్ష రక్షజ్ఞ ఐశాన్యం శరణంగతః. ఖడ్గమును, తోలు, తొడుగును తీసుకొని ఇతర ఆయుధాలు, బాణాలు తీసుకొని ఈశాన్య దిక్కునందు నన్ను రక్షించుము. నీవే నాకు రక్షకుడవు, నిన్నే శరణు పొందుతున్నాను. ఈశాన్యం నుంచి వచ్చే ఆపలనందు నన్ను రక్షించు. ఇంకా పాంచజన్యం మహాశంక మనుద్బోధంచ పంకజం ప్రగృహ్య రక్షమాం విష్ణు ఆగ్నేయాం రక్షసూకర.
పాంచజన్యమను పేరుగల శంఖ విశేషంతో ఆ శంఖంతో వికసించిన పద్మంతోనూ ఆగ్నేయ దిక్కునందు ఓ వరహారూప నన్ను రక్షించు. ఓ విష్ణు నన్ను కాపాడుము, నిన్నే శరణు వేడుతున్నాను. ఆగ్నేయం నుంచి వచ్చే అన్ని ఆపదల నుండి నన్ను రక్షించు. చంద్రసూర్యం సమాగుహ్య ఖడ్గం చాంద్రమాసం తథ నైరుత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేశరిన్. సూర్య చంద్రులను చాంద్రమస ఖడ్గమును తీసుకొని ఖడ్గమును ధరించి నన్ను నైరుతి మూలనందు రక్షించు. ఓ పవిత్రమూర్తి, ఓ నరసింహావతార నన్ను కాపాడు, నిన్నే శరణు వేడుతున్నాను. నైరుతి నుంచి వచ్చే ఆపదలన్నిటి నుండి నన్ను కాపాడు. వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం వాయువ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే. కంఠమునకు అలంకారమైన వైజయంతిమాలను శ్రీవత్సాన్ని ధరించి వాయువ్య దిక్కునందు ఓ హయగ్రీవ. హయగ్రీవ అంటే గుర్రము మెడ వంటి మెడకలవాడ. ఓ హయగ్రీవ, ఓ ప్రభు నీకు నమస్కారం, నిన్నే శరణు వేడుతున్నాను కనుక వాయువ్య దిక్కునందు నుంచి వచ్చే ఆపదల నుండి నన్ను రక్షించు. వైనతేయం సమాహ్య అంతరిక్షే జనార్దన మాయించ రక్షాజిత సదా నమస్తే స్వపరాజిత. గరుత్మంతునిపై ఎక్కి ఆకాశంలో వెళ్ళు ఓ జనార్దన, ఎల్లప్పుడూ నన్ను రక్షింపుము. పరాజయం లేని ఓ స్వామి నీకు నమస్కారం, నిన్నే శరణు వేడుతున్నాను, ఎల్లప్పుడూ నన్ను రక్షించు. విశాలాక్షం సమాహ్య రక్షమాం త్వం రసాతలే అకూపార నమస్తుభ్యం మహామీన నమస్తుతే. విశాలాక్షి యందు స్వారి చేస్తూ రసాతలమునందు నన్ను రక్షించు. ఒడ్డులేని సముద్రం వంటివాడా, ఓ మత్స్యావతారమా నీకు నమస్కారం, నిన్ను శరణు వేడుతున్నాను. రసాతలము నుండి వచ్చే ఆపదలన్నింటి నుండి నన్ను రక్షించు. కరశీర్షాద్యాంగులేషు సత్యత్వం బాహుపంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణు నమస్తే పురుషోత్తమ. ఓ నిజస్వరూపమా, నీ యొక్క బాహుపంజరం అనగా భుజాలతో రక్షణ కవచం చేసి నా యొక్క చేతులు, వ్రేళ్ళు, తల మరియు ఇతర భాగాలను కాపాడు. ఓ మానవ శ్రేష్ఠ విష్ణు నీకు నమస్కారం, నిన్ను శరణు వేడుతున్నాను. ఓ మహాప్రభు, నా యొక్క చేతులు, వ్రేళ్ళు, తల మరియు ఇతర భాగాలను ఎప్పుడూ కాపాడుతూ ఉండు. ఏవముక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురరక్షార్థం ఈశాన్యాః కాత్యాయన్య వృషధ్వజ. ఈ విధంగా శంకరునికి వైష్ణవ పంజరమును మహత్తును ముందుగా తెలిపి శంకరుని భార్య పార్వతి అంటే కాత్యాయని దేవిని రక్షించాడు ఆ మహావిష్ణువు. నాశయామాస సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజంచ అన్యాం చ సురకంఠకాన్ ఏతజ్జ పన్నరో భక్త్వా శత్రున్ విజయతే సదా. ఈ విష్ణు పంజరాన్ని స్తోత్రం చేసి పార్వతీదేవి అంటే దుర్గామాత చామరుణ్ణి, మహిషాసురుణ్ణి, రక్తబీజుడు అనే భయంకరమైన రాక్షసులను నాశనం చేసింది. దేవతల శత్రువులనందరినీ నాశనం చేసింది. ఈ విష్ణు పంజరంను అత్యంత భక్తితో జపించిన మానవుడు శత్రువులను ఎల్లప్పుడూ జయిస్తాడు. ఇది శ్రీగారుడే మహాపురాణే పూర్వకండే ప్రథమాంశాఖ్యే ఆచారకాండే విష్ణు పంజర స్తోత్రం నామ త్రయోదశ అధ్యాయ. శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఈ ఆచారకాండయందు విష్ణు పంజర స్తోత్రం అనే పేరు గల 13వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.